నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం, రైతు భరోసాకు సంబంధించి, రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని ఇష్యూస్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక మోతీలాల్ గాంధీ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మోతీలాల్ వద్దకి ఎమ్మెల్సీ, ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ వెళ్ళడం, ఆ వెంటనే కొద్దిపాటి అక్కడ రచ్చ జరిగినటువంటి సందర్భం. బల్మూరు వెంకట్ అప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నిరుద్యోగుల వైపునే ఉంటుందనేసి ఆ మాటనైతే చెప్తూ వస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడింది. చివరికి మోతీలాల్ అయితే నిరాహార దీక్షను అయితే విరమించడం జరిగింది. అసలు ఏంటి నిరుద్యోగుల విషయంలో, జాబ్ క్యాలెండర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్ళదలుచుకుంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఉన్నారు. నమస్తేనే. నమస్తే. ఏంటి అసలు గాంధీ ఆసుపత్రికి మీరు పోవడం అనేదే ఒక సాహసంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికార పార్టీ నుంచి ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేకపోతే వారి యొక్క డిమాండ్స్ కోసమో పనిచేస్తున్నటువంటి, నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళడం నాకు తెలిసి 10 ఏళ్ల తర్వాత జరిగినటువంటి మొదటిది అనుకోవచ్చు. ఆ సాహసం మీరే చేయడం జరిగింది. అసలు మోతీలాల్ ఎలాంటి డిమాండ్స్ మీ ముందర పెట్టడం జరిగింది, మీరే విషయాలను అతని వద్ద ప్రస్తావించడం జరిగింది? సిన్న మీరు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక విద్యార్థి దశకెళ్ళి ఈరోజు జర్నలిస్టులు మీరు పనిచేస్తున్నారు. 100% ఈ ప్రజాప్రభుత్వంలో చిత్తశుద్ధితోటి చాలా స్పష్టంగా అధికారంలోకి రాకముందు కూడా వచ్చినాక కూడా అనేక సందర్భాల్లో ఈవెన్ కౌన్సిల్లో కూడా చెప్పిన ఎక్కడన్నా సమస్య ఉంటే మేము ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రజాప్రభుత్వంలో సమస్య ఎక్కడుందో ఆ సమస్య దగ్గరికి వెళ్తాము, ఆ సమస్యని తెలుసుకుంటాము, ఆ సమస్యని పరిష్కరిస్తాము. పరిష్కరించని పక్షాన దేని వలన పరిష్కరించలేకపోతున్నామనే స్పష్టత కూడా మేము ఇస్తామని చెప్పి అనేక సందర్భాల్లో మీ తొలి వెలుగు ముఖంగా కూడా మేము ప్రజలకు తెలిసే విధంగా చెప్పినాను. సో చెప్పిన విధంగా మోతీలాల్ నాయక్ దీక్ష చేస్తున్నప్పుడు ఏదైతే సంబంధించి నిరుద్యోగుల యువకులు అందరితోటి మాట్లాడి వారితోటి స్పష్టత తీసుకొని నేను వస్తున్నానని చెప్పి ట్విట్టర్ వేదికగా, అవును, నేను ఎవరికి సాటుగా తెలియకుండా నేను గాంధీ హాస్పిటల్కి రాలేదు, నేను గాంధీ ఆసుపత్రికి వస్తున్నా అని చెప్పి మీడియా వాళ్ళకి తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా గాంధీ హాస్పిటల్కి నేను చేరుకుంటున్నా, పలానా 9-15 నిమిషాల వరకు నేను గాంధీ హాస్పిటల్కి వస్తానని చెప్పి తన వర్షం కారణంగా కొద్దిగా ఆలస్యమైంది వస్తానని చెప్పి నేను గాంధీ హాస్పిటల్కి వచ్చినాక నేనే వెంటకెళ్ళి పోలేదన్నా. నేను ఏదైతే ముందుకెళ్ళి విద్యార్థుల మధ్యలోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి మోతీలాల్ నాయక్తో నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడి వారికి స్పష్టత కూడా ఇచ్చినాను. ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఉదాహరణకి ఇప్పుడు డిఎస్సి పోస్ట్ పోను, గ్రూప్ 2 పోస్ట్ పోను 2 విషయాలు ఆయన ప్రస్తావించడం జరిగింది. డిఎస్సి పోస్ట్ పోన్, గ్రూప్ 2 పోస్ట్ పోన్, ఇప్పుడు 2 ఎగ్జామ్స్ ఒకటేసారి వస్తున్నాయి కాబట్టి పోస్ట్ పోన్ చేయమంటారు. మళ్ళీ ఇప్పుడు రెండింటిని మళ్ళీ 2 నెలలు పోస్ట్ పోన్ చేయమంటారు. మళ్ళీ ఆ తర్వాత 2 నెలల తర్వాత కూడా ఇదే సమస్య ఉత్పన్నమవుతుంది. సో వాస్తవానికి ఇవన్నీ సమస్యలకి కారణం ఏందో మోతీలాల్ తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారితో చర్చిస్తాము. విద్యార్థులందరూ ఏకాభిప్రాయంతో, ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఏమో ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమని, మరి కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయొద్దని. సో ఏకాభిప్రాయానికి వచ్చి మనం ఒక నివేదిక తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి గారికి సమర్పించి 100% ఈ ప్రజాప్రభుత్వంలో విద్యార్థులు యువకులందరూ ఏకాభిప్రాయంతో ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలుపుతారు. సంపూర్ణ నమ్మకం, విశ్వాసం నాకుంది. రేపు పొద్దునే మన ముఖ్యమంత్రి గారు ఒక 15 మెంబర్స్ డెలిగేషన్ తోటి వెళ్ళి కలుద్దామని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పినాక పాపం మోతీలాల్ నాయక్ పాపం చేద్దాము, వాస్తవానికి విద్యార్థుల యువకుల కోసం ఇష్యూస్ లేవనెత్తున్నాయి, అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. కానీ కొంతమంది వ్యక్తులు, ఇప్పుడు బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇవన్నీ సమస్యలకి కారకులు ఎవరో, ఇవన్నీ సమస్యలకి సృష్టికర్తలు ఎవరో, గత 10 సంవత్సరాలుగా పోడా సునీల్ నాయక్ కానీ, ప్రవళిక కానీ, ఏదైతే మన ఉస్మానియా యూనివర్సిటీలో అనేక మంది మా యువకులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కనీసం స్పందించని వ్యక్తులు, కనీసం నోరు తెరవని వ్యక్తులు, వాళ్ళ 10 సంవత్సరాల పరిపాలనలో ఒక్క గ్రూప్ 1 పరీక్ష నిర్వహించని వ్యక్తులు, ఏదైతే ఈరోజు డిఎస్సి 25,000 పోస్టులు ఏర్పాటు చేయాలని మాట్లాడే వ్యక్తులు 5,000 పోస్టులు వేసి సక్రమంగా ఎగ్జామ్ పెట్టలేని వ్యక్తులు, ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష, ఆఖరికి 10th ఇంటర్మీడియట్ అన్ని పరీక్షల పేపర్లు లీకేజ్లు చేసుకొని ఆ కల్వకుంట్లో పొట్ట నింపుకున్న వ్యక్తులు, అదేవిధంగా బీజేపీ పార్టీ ఏదైతే నీటి పైన వారి వైఖరిని మార్చుకోకుండా వారో రోజు తెలంగాణలో ఏ స్టాండ్ అయితే రద్దు చేయాలన్నారో ఈరోజు ఢిల్లీలో దానికి విరుద్ధంగా చేయనీకి ఇక్కడున్న కొంతమంది జెన్యూన్ స్టూడెంట్స్ ని ప్రొవోకేట్ చేసి ఇష్యూని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తే కూడా చాలా స్పష్టంగా చెప్పిన మీరు సమస్యని ప్రభుత్వం దృష్టికి లేవనెత్తారు. 100% ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే ఒక హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. దానికే ధర్నా చౌక్ లో అవకాశం కల్పించడం జరిగింది. నేరుగా ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గరకు వెళ్ళినా కూడా అక్కడ కూడా కూర్చొని మీ యొక్క బాధ ఆవేదన చెప్పుకునే ఒక పరిస్థితి ఈ ప్రజాప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు వాస్తవాలని చెప్పుకోవాలి. ఇంకొకటి, ప్రభుత్వం ఏర్పడ్డాక ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వల్ల కాదా ఈ రిలింక్విష్మెంట్ ఆప్షన్ తీసేసి ఈ రోజు ఈ సమస్య ఉత్పన్నమైంది. ఇదే జియో 46 ని మేము ఆ రోజు ఏదైతే ఫైనల్ లిస్ట్ పెట్టకపోతే ఇప్పటివరకు ఆ సమస్య పరిష్కారం కాకపోతుండేనా, ఎలక్షన్ కోడ్ రాక 3 రోజుల ముందు ఫైనల్ లిస్ట్ ఎందుకు పెట్టిండ్రు, దేని వల్ల పెట్టాల్సి వచ్చింది, అసలు రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఎందుకు తీసుకొని వచ్చారు 2018లో? ముందుగా దీనికి కేటీఆర్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
రెండోది, మీరు ఈరోజు 25,000 డిఎస్సి పోస్టులని మీరు అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 11,000 ఖాళీలు ఉన్నాయి అని వీళ్ళే చెప్పారు. మరి మీరు 11,000కి ఎందుకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేకపోయినారు? ఈ రోజు మేము 5,000కి ఎందుకు ఇచ్చి ఈ రోజు మేము 11,000కి ఇస్తే దాన్ని కూడా ఎందుకు అడ్డుపడుతున్నారు దానిపైన రెండో స్పష్టత కేసీఆర్ గారు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మూడోది, ఎన్నడూ లేని విధంగా కానిస్టేబుల్ ఎస్ఐ రిక్రూట్మెంట్ బోర్డులో ఒక్కసారి కేసు ఉంటే కమిటీ చేసి మళ్ళీ ఎంక్వైరీ చేసి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితే లేదు గత 10 సంవత్సరాలుగా కానీ దీనికంటే ముందు ఎక్కడన్నా కానీ. ఒక కమిటీని ఏర్పాటు చేసి 155 మందికి సపరేట్గా వాళ్ళ కేసులున్నా మళ్ళీ పరిగణలోకి తీసుకొని ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళకు ఉద్యోగాలతో పాటు మిగతా వాళ్ళపైన ఏమేమి కేసులు ఉన్నాయి కూడా దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది వాస్తవమా కాదా? దానితో పాటు ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు రిక్రూట్మెంట్ చేయాలంటే ఇంటర్మీడియట్ డిగ్రీ పర్సెంటేజ్ 65 లేని నేను అసలు నా బోర్డులోనే తీసుకోను అని చెప్పి ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడి ఎంతో మంది డిఎస్సి అభ్యర్థులని టెట్ క్వాలిఫై అయిన వాళ్ళని మోసం చేసే ప్రయత్నం చేసిన మాటలు వాస్తవమా కాదా? దాన్ని పక్కన పెట్టి ఎన్సిటి గైడ్ లైన్స్ ప్రకారము ఎస్సీ ఎస్టీ బీసీకి ఇంటర్మీడియట్ డిగ్రీ పర్సెంటేజ్ ఏదైతే 45 ఉన్నదాన్ని 40కి కుదించినాము, ఓసీకి 50 ఉన్నదాన్ని 45కి కుదించిన మాట వాస్తవమా కాదా? ఆ రోజు బట్టి విక్రమార్క గారు కూడా అసెంబ్లీలో జియో నెంబర్ 55 గ్రూప్ 1 నోటిఫికేషన్ లో జియో నెంబర్ 55 ఉండే, దాని వలన మెరిట్ స్టూడెంట్స్ కి అన్యాయం జరుగుతుంది, ఆల్రెడీ నోటిఫికేషన్ లో జియో మెన్షన్ చేశారు కాబట్టి 1:100 పిలవాలి, అట్లనే విద్యార్థులకి న్యాయం చేకూరుస్తుంది అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు ఈ ప్రస్తావన లేవనెత్తారు. కాకపోతే గ్రూప్ 1 నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యి మరొకసారి గ్రూప్ 1 కండక్ట్ చేసే ముందే ఈ విషయాన్ని బట్టి విక్రమార్క గారి దృష్టికి తీసుకొని వెళ్తే, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్తే వారు టీజీపీఎస్సీ చైర్మన్ గారితో మాట్లాడి ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్ సమయంలోనే జియో నెంబర్ 55ని రద్దు చేసిన మాట వాస్తవమా కాదా? ఇంత స్పష్టతతోటి ప్రతి విషయంలో ఇంత క్లారిటీతో ఉంటూ దానితో పాటు విద్యా వ్యవస్థ ప్రారంభం అవుతుంది. సుమారు 24 లక్షల మంది విద్యార్థులు గ్రామీణ బడుగు బలహీన వర్గాలు పాఠశాలల్లో చదువుకుంటారు. మనం ఫిబ్రవరిలో విద్యా వాలంటీర్ల సమయం అయిపోయింది, మనం పొడిగించలేదు. ఎందుకంటే టీచర్స్ని రిక్రూట్మెంట్ చేసి వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి ఏదైతే విద్యా వ్యవస్థని బలపరచాలి, విద్యా వ్యవస్థని పెంచాలి, మంచిగా చేయాలి, బాగు చేయాలని ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఉండే మా మేనిఫెస్టోలో కూడా అంశం ఉంది. దానికే యుద్ధ ప్రాతిపదికన ఇమీడియట్ గా డిఎస్సిని కండక్ట్ చేసి 11,000తో డిఎస్సి కండక్ట్ చేసి ఇమీడియట్ గా 1 month లేట్ అని ఇమీడియట్ గా టీచర్స్ ని రిక్రూట్ చేయాలని చెప్పి ఇమీడియట్ గా ప్రాసెస్ ని చేసి ఈ క్రమంలో ఏదైతే అప్పుడు ఎగ్జామ్ పేపర్ టఫ్ వచ్చింది, కొత్త వాళ్ళ రిజల్ట్స్ బయటికి రాకముందే, అంటే కొత్తగా ఏదైతే ఈ అకాడమిక్ ఇయర్ పాస్ కాకముందే పాత వాళ్ళకి మరొకసారి టెట్ నిర్వహించాలంటే ఆ రోజు కూడా ఒక వ్యక్తి ఇదే రకంగా నిరాహార దీక్ష చేస్తే నేనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ వేరే ఉస్మానియా హాస్పిటల్ పోయి లేదు తప్పకుండా చేస్తామని చెప్పి ఆ రోజు మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే వారు కూడా సానుకూలంగా స్పందించి మరొకసారి టెట్ నిర్వహించిన మాట వాస్తవమా కాదా? ఆ టెట్ నిర్వహించినాక క్వాలిఫై అయిన పిల్లలకి ఏదైతే ఎగ్జామినేషన్ ఫీజు తీసుకోమని చెప్పిన విధంగా కొత్తగా టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి డిఎస్సీలో ఎగ్జామినేషన్ ఫీజు తీసుకోకుండా అప్లికేషన్స్ తీసుకున్నామా లేదా? ఇవన్నీ కూడా చేసిన పనులు. 6 నెలల్లో మీ ప్రభుత్వం ఏమి చేసిందని మాట్లాడితే వాస్తవానికి ఈ విషయాలన్నీ ప్రభుత్వం చేసిందా లేదా అనే స్పష్టత ప్రతి ఒక్క యువకులకు ఉంది, దీనివల్ల లబ్ధి చేకూర్చుకున్న వాళ్ళకి. దానితో పాటు కోర్టు కేసు చిక్కుముడిలో ఉన్న ప్రతి ఉద్యోగం టీజీపీఎస్సీకి వివరించి వారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మనం కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చి చాలా స్పష్టంగా ఏడబ్ల్యూ కానీ ఇవన్నీ ఏవైతే రిజల్ట్స్ని రిలీజ్ చేసుకుంటూ దాంట్లో హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ రిజాల్వ్ చేస్తూ ఉద్యోగ పత్రాలు అందజేస్తూ ఇవన్నీ కూడా సంపూర్ణ స్పష్టత నమ్మకం ఈరోజు యువకులకి 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఇచ్చినామా లేదా? గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహణలో ఎగ్జామ్ జరుగుతుందా జరగదా, అవకతవకలు జరుగుతాయనే ఒక అనేక గందరగోళ క్వశ్చన్ మార్క్స్ ఉన్న టైంలో గ్రూప్ 1ని టీజీపీఎస్సీ చాలా స్పష్టంగా బయోమెట్రిక్ కూర్చున్న కాడికి తీసుకొని వచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే ఈ రకంగా కండక్ట్ చేయాలని చెప్పుకునే విధంగా గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ జరిగినది వాస్తవమా కాదా? అదేవిధంగా 10th కానీ ఇంటర్మీడియట్ కానీ ఏ ఒక్క పరీక్షలు కానీ ఎక్కడ చిన్న అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకొని ఎగ్జామ్స్ నిర్వహించిన మాట వాస్తవమా కాదా? ఎక్కడ ఫుడ్ పాయిజన్ ఇష్యూ ఒకటి జరిగిన భువనగిరి కానీ ఎక్కడ జరిగిన సంబంధించిన వ్యక్తుల పైన చిన్న పొరపాట్లు జరిగిన ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసిన మాటలు వాస్తవమా కాదా? మా సంబంధించిన శాసనసభ్యులు అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.